చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మరొకసారి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు నీ విలువైనటువంటి శ్రేష్టమైన నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డలు వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నాయనా, నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది. ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, నీవే మా అందరితో మాట్లాడమని వేడుకొనుచున్నాం. మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ప్రతి విధమైనటువంటి మాటలను నీవే పలికింప చేయమని వేడుకొనుచున్నాం. ఎంతమంది అయితే బాధలో, వేదనలో, దుఃఖములో నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి బలపరిచి నీ వాక్యంలో ఉన్న శక్తిని బయలుపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మైకుని నీ స్వాధీనపరచుకునండి నాయన. ఆటంకములన్నిటినీ యేసు నామమున లయపరుస్తూ ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావములు నాయన నీకే చెల్లునట్లుగా ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. మరలా మీ అందరినీ చూడడానికి దేవుడు ఎంతగానో కృపను చూపారు. చాలా సంతోషం. మరలా మీ అందరినీ గడిచిన శుక్రవారం మరలా ఆదివారం చూసే కృపనిచ్చాడు. మనందరం కలిసి దేవుని సన్నిధిలో గడపడం ఎంత గొప్ప భాగ్యం, అంతేనా? ఏమండి, 10 మంది ఓ చోట కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్న దానికన్నా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది న్యూస్ రిపోర్ట్లు, గ్రామ న్యూస్ రిపోర్టర్, అర్థమవుతుందా? టీవీ 9లు, టీవీ 5లు కూడా సరిపోవు మనకి. అలాంటి ముచ్చట్ల కన్నా, సమయాన్ని వాటిలో వృధా చేసి నాశనం చేసుకోవడం కన్నా ఆయన సన్నిధిలో గడపడం ఎంత గొప్ప భాగ్యం. నిజంగా అందును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన సన్నిధిలో మనందరం నిలిచి ఉండుట దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడి బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు వాక్యం వినాలని? చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యం చెప్పాలి, ఇక్కడ నిలబడి చెప్పాలి అంటే మనుషులు మాట్లాడితే కాదండి, దేవుడు మాట్లాడితే చెప్పే మనిషిలో కూడా, వినేవారిలో కూడా ఆత్మకార్యం జరుగుతుంది. ఆమేన్. వాక్యం ఎలా పడితే అలా వినకూడదు, మనం సిద్ధ మనస్సు కలిగి వినాలి. అర్థవుతుందా? ఒక్కొక్క మాట నేను ఎక్కడ తప్పిపోకూడదు, ఆ మాటను నేను దాటిపోకూడదు. ఎక్కడ ఆదమరిస్తే ఆ మాట వెళ్ళిపోయిద్దా అనే ఆశ మనకు ఉండాలి, తెలుసా? అంత ఆశ మనలో ఉంటే నిశ్చయంగా దేవుడు ప్రతి మాటతో నిన్ను మాట్లాడి బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమే మనం చదువుచున్నాం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో దావీదు పలుకుచున్నటువంటి మాట, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. చూడండి, ఎత్తైన నా కోట అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అర్థమవుతుందా? ఎత్తైన నా కోట అనే మాటను అండర్లైన్ చేసుకోనండి. ఎందుకు అండర్లైన్ చేయమంటున్నానంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశము ఏంటంటే, ఇదిగో ఈ కోటను గురించే. ఏంటంటే ఆ కోట, ఏంటంటే ఆ వాక్యం అంటే, నీతో నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్న మాట, నీ ప్రాకారాన్ని తిరిగి కట్టుదువుగాక. హల్లెలూయా. నీ ప్రాకారాన్ని తిరిగి కట్టుదువుగాక. అందరూ చెప్తారు ఒకసారి, నా ప్రాకారాన్ని నేను కట్టుదునుగాక. దేవుని సహాయముతో ఆ ప్రాకారాన్ని కట్టుదునుగాక. హల్లెలూయా. ఏంటండి ఆ ప్రాకారం? ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? ప్రాకారం అంటే బహుశా ఆ సాంస్క్రిట్ పదం మనకు అర్థం కాకపోతే తెలుగులో దానికి ఒక అర్థం ఏంటంటే గోడ అని అర్థం. అవునా? గోడ అనగా ఎందుకు గోడలు మనం నిర్మించుకుంటాం చెప్పండి, ఒక మాట చెప్పాలి, చెప్పండి. పర్లేదు, దానికి ఫీజు ఏం కట్టవసరలా, చెప్పడానికి ఫీజు ఏం కట్టవసరలా, చెప్పండి.
ఎందుకు కడతాం? అదిగో చెప్తున్నారు. ఎందుకు? ఇల్లు శుభ్రంగా ఉండడానికి అంట. ఒక విధంగా అది పాయింటే, కానీ ఇప్పుడు గోడకు ఆ పాయింట్ని వెచ్చించలేము. ఇంకోటి, గోడ ఎందుకు కట్టుకుంటాం చెప్పాలి. ఏమ్మా మీరు గోడలు కట్టుకోరా? కనీసం గోడ కట్టుకోకపోతే కనీసం దళ్ళన్న కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం మనం? ఇల్లు పునాదిగా ఉండాలి కానీ గోడల పునాది కాదు. ఇల్లు పునాదిగా ఉంటే అది నిలబడుతుంది. ఇల్లు గట్టిగా ఉండటానికి గోడలు కాదు. వెరీ గుడ్. ఆ గృహానికి ఎందుకు గోడ కడతాం, ఎందుకు తడికి కడతాం? మొదటిగా రక్షణ అని సహోదరి చెప్పింది. దేనికి రక్షణ? ఇది కూడా పాయింట్. దేనికి రక్షణ? ఇంటికి గోడలు ఎందుకు కట్టుకుంటాం అంటే రక్షణ కోసం అంట. చెల్లెమ్మ చెప్పింది. ఏంటి ఆ రక్షణ చెప్పు. పాములు, పురుగులు, తేళ్ళు, విషసర్పాలు ఏమీ రాకుండా గోడలు కట్టుకుంటాం. ఓకే, ఇది కూడా ఒక పాయింటే. కానీ సరైనటువంటి అర్థం చెప్పమంటారా? చెప్పరా? సరైన అర్థం ఏంటో తెలుసా? మన స్థలంలోకి ఇంకోటి రాకూడదని. మనం అందుకే కట్టుకునేది గోడలో. మన స్థలం ఎంతవరకు ఉంది అని మనం దాన్ని ఆక్యుపై చేస్తే ఇంకెవడు దాంట్లోకి రాడు. సరిహద్దులను నిర్ణయిస్తుంది ఈ గోడ. ఏమైందండి? సరిహద్దులను నిర్ణయిస్తుంది ఈ గోడ. నువ్వు లోపల ఇంటికి నువ్వు పునాదులు వేసినా వేయకపోయినా నీ చుట్టూ ఒక ప్రాకారంగా ఈ గోడ ఉంటుంది. ఈ గోడ ఎందుకు అని అంటే, చెల్లెమ్మ ఇందాక చెప్పిన మాట ఏంటంటే, పాములు, తేళ్ళు, విషసర్పాలు రాకుండా ఉండడానికి ఒక సురక్షితమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పరచుకోవడానికి ఈ గోడలు కట్టుకుంటాం అన్నయ్య అని చెప్పింది. ఒక విధంగా అది కరెక్టే. కానీ ఈ గోడలు దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? నీ ఇంటికి రక్షణగా సూచన కలిగి చూపిస్తున్నాయి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ గోడలు బలంగా ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఇది పల్లెటూరు గ్రామం కాబట్టి గ్రామాల్లో జరుగుతున్న సంఘటన చెప్తున్నా. ఒక్కొక్కసారి ఈ గేదెలు ఏదైతే ఉన్నాయో అవి మేతకు వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో మొత్తానికి వాటికి ఎక్కడో దురద కలుగుతుంది. అందుకని ఏదుంటే దానికి రుద్దుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ దడులకు కూడా ఒక్కొక్కసారి రుద్దుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ దడి బలహీనంగా ఉన్నప్పుడు ఆ దడి పడిపోతుంది. అర్థమవుతుందా? పడిపోయినప్పుడు ఏదో ఒకటి అడ్డుగా ఉందలే, మనకి ఒక కవచంగా ఉందలే అనుకుంటే అది పడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఏదో ఒక తేలికపాటిగా అనిపిస్తుంది, ఏదో ఒక లోటుగా కనబడుతుంది, ఆ గృహానికి రక్షణ లేదన్నట్టుగా కనబడుతుంది. అదే బలమైనటువంటి గోడ అయితే రుద్దుకొని వెళ్తుంది కానీ అది కదలదు. అర్థమవుతుందా? అందుకే దావీదు అంటున్న మాట, నేను ఆ పదం చూడండి, నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. దడులు కట్టుకుంటే కదిలించబడతాయి, అవునా? దడులు కట్టుకుంటే బలహీనంగా ఉంటాయి. అవి ఎవడో ఒకటి తాగొచ్చో లేకపోతే దాని తోసినా కూడా పడిపోతుంది అది. కానీ గోడలు అయితే పడవు. ఈ గోడలు దేనికి కట్టుకుంటున్నాం అంటే మన ఇంటికి రక్షణ కోసం. ఎలాంటి అపాయం మొదటిగా ఇంటి మీదకి రాకుండా అక్కడే బలమైనటువంటి పునాదిని మనం నిర్మించుకుంటాం. దాన్ని బైబిల్ గ్రంథంలో ఏమని పిలుస్తారంటే ప్రాకారం అని పిలుస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు గోడ అంటే ఏంటి? ప్రాకారం. ఇంటికి రక్షణ కల్పిస్తుంది ఈ గోడ. ఎలాంటి అపాయము కూడా సంభవించకుండా, ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లుగా పాములు, తేళ్ళు ఇవన్నీ కూడా లోపలికి ప్రవేశించకుండా ఈ చుట్టూ కూడా ఒక బలమైనటువంటి
ఒక ప్రాకారంగా, రక్షణ కవచంగా ఆ గృహానికి ఉంటుంది. అదే దావీదు కూడా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నా ఎత్తైన కోట ఆయనే. మరొక చాట అంటాడు, నా దుర్గము ఆయనే అంటాడు. ఎత్తైన కోట ఆయనే, దుర్గము ఆయనే. దుర్గము అనగా కూడా కోటే, అర్థమవుతుందా? దుర్గము అనగా కూడా కోట. చుట్టూ కూడా ఆయన నాకు ప్రాకారంగా నిలిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అపవాది నీ మీదకు దాడి చేసే మునుపే దాన్ని ఎదుర్కొనడానికి బలమైన ప్రాకారముగా, ఎత్తైన కోటగా నా దేవుడు నా చుట్టూ ఉన్నాడు అని దావీదు భావించి మాట్లాడి రచించిన కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు కనబడుతున్నటువంటి మాట మీరు చూడండి, 62వ అధ్యాయం 1-2 వచనంలోనూ, అలాగే 6వ వచనం చివరిలో కూడా అంటారు, నా ఎత్తైన కోట ఆయనే, నా ఆశ్రయ దుర్గము అని అంటున్నాడు. అంతేకాదు నా రక్షణకు ఆధారము. చాలు, ఆయనే నా ఎత్తైన కోట, నా ఆశ్రయము, నా రక్షణ దుర్గము. దుర్గము అనగా కోట. ఈ కోట ఉన్నంత వరకు కూడా ఏ మనుష్యులు కూడా త్వరగా అక్రమంగా లోపలికి జొరబడరు. అంతే కదండి. ఇప్పుడు గేట్లు తాళాలు వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఎత్తైన కోట కట్టి, ఎత్తైనటువంటి గోడలు కట్టినప్పుడు ఎవడైనా ఎక్కగలుగుతాడా? సులువుగా ఎక్కలేడు. అందుకే దుర్గం అనే పదాన్ని బైబిల్లో వాడినప్పుడు ఎందుకు వాడారు అని అంటే, ఆ దినాల్లో రాజులు నివసించే స్థలాలు ఏదైతే ఉంటాయో ఆ రాజ కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా బలమైనటువంటి కోట గోడలను వారు నిర్మించుకుంటారు. బలమైన కోట గోడలు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ వెళ్ళినప్పుడు గోల్కొండ కోట మనకు కనబడుతుంది. ఆ గోల్కొండ కోట చుట్టూ కూడా కొండరాళ్లతో కట్టినటువంటి కొన్ని గోడలు కనబడతాయి. ఆ ఏరియాలోకి ప్రవేశించాలంటే ఆ బలమైన గోడల మధ్యలో నుంచి ప్రవేశించాలి. మనం విచారణ చేస్తే కనుక ఎందుకు అలా కట్టుకున్నారు అని అంటే, రాజులు వారి రక్షణ కొరకు ఒక బలమైనటువంటి కోట గోడలను కట్టుకున్నారు అని అంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు పట్టణం చుట్టూ బలమైన కోట గోడలు కట్టబడ్డాయి. ఎందుకు కట్టబడ్డాయి అని అంటే, శత్రువు ఆ దేశం మీదకి, ఆ దేశ ప్రజల మీదకి దాడి చేసి చంపకుండా, హతమార్చకుండా, వారికి ఆటంకం కలిగించకుండా మొదటిగా చుట్టూ ప్రాకారాలను వారు నిర్మించుకున్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎలాగైతే మన ఇంటికి ప్రాకారంగా గోడలు కట్టబడ్డాయో రక్షణ కొరకు, అలాగే ఇశ్రాయేలు దేశం అంతటా కూడా ఈ యొక్క కోట గోడలు కట్టబడ్డాయి. అందుకే త్వరగా ఏ శత్రువు కూడా ఆ కోట గోడలు దాటి ప్రజల మధ్యలోకి జొరబడడం చాలా కష్టం. అర్థమవుతుందా? రక్షణ కల్పిస్తాయి ఇవి గోడలు. ఇలాగా ఒకానొక సమయాన బైబిల్ గ్రంథంలో లిఖించబడిన మాటలు మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదివితే, శక్తి కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడు నెహెమ్యా. ఈ నెహెమ్యా ఎవరు అనంటే ఇశ్రాయేలీయుడే, యూదుడే, అంటే ఆ జనులలో ఒకడైన వాడే. కానీ ఇతడు చక్రవర్తి అయిన అర్తహషస్త దగ్గర, అంటే రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వ్యక్తి. అర్థమవుతుందండి? రాజు దగ్గర గిన్నె భోజనపు గిన్నె, పాత్రలను అందించేవాడు. వాళ్ళకి చాలా పెద్ద ఘనత ఉంటుంది వాళ్ళకి. రాజుకి ఆహారాన్ని గిన్నెనిచ్చి వాడంటే ఎవరో తెలుసా? రాజు తినే ఆహార పదార్థాలన్నీ మొదటిగా ఈయనే తింటాడు. రాజు తినే మొదట త్రాగాలన్నా కూడా మొదటిగా ఈయన శాంపుల్గా తాగి అప్పుడు బాగుంటే ఆయనకి ఇస్తాడు. అంతేకాదు ఆహారాన్ని కూడా మొదటిగా ఈయన చూసి
అంత రాజుగారికి నచ్చిద్దో లేదో, రాజుగారికి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో, అలాగే దీంట్లో ఎవడైనా శత్రువులు విషం కలిపారేమో, మొదటిగా రాజుగారి కంటే ముందు మనం ఏం చేయాలి, అది తిని దీనిలో బాగుంది అనుకుంటే రాజుగారికి ఇవ్వాలి అని రాజుగారి దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు ఆయన పేరు? నెహెమ్యా. దగ్గరగా చెప్దాం, నెహెమ్యా. ఈ నెహెమ్యా రాజు దగ్గర అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు. ఈ రాజు అనేక దేశాల మీద చక్రవర్తిగా ఉన్నాడు. రాజుకు మించిన వారు చక్రవర్తులు. ఈ అర్తహషస్త అనేటువంటి వాడు రాజు కాదు, చక్రవర్తి. ఆయా దేశాలకు ఈయనే నాయకుడై ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ గిన్నెను అందిస్తున్నటువంటి ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, గిన్నెను అందిస్తుండగా ఎవరో ఒకరు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారంటే, బాబు నెహెమ్యా గారు, మీ దేశం ఏదైతే ఉందో, ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, యెరూషలేం పట్టణం ఉంది కదా, ఆ పట్టణం మీద శత్రువులు దాడి చేసి ఆ కోట గోడలన్నిటినీ కూల్చేశారు. ఆ కోట గోడలన్నిటినీ కూల్చేసి ఆ బలమైన రాళ్లను కుప్పలుగా వేసేశారు. ఆ బలమైనటువంటి ప్రాకారాలన్నిటినీ కూడా తునాతునకలు చేసేశారు. అనేక మందిని హతమార్చేశారు, అనేక మందిని చంపేశారు. పెద్ద చిన్న పిల్లలు అందరినీ కూడా నరికి చంపేశారండి అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. చెప్తుంటే ఆ దేశం అంతా ఇంతకుముందు ఎంత బాగుండేది, ఇప్పుడు పెంట దిబ్బగా మారిపోయింది అని అంటున్నాడు. ఈ మాట వినంగానే ఈ నెహెమ్యాకి, చక్రవర్తి దగ్గర ఉన్నాడు కదండి ఈ నెహెమ్యా, బాధ వేసేసింది, వేదన వేసింది. అయ్యో, నా దేశపు కోట గోడలు కోల్చబడ్డాయా, ప్రాకారాలు కోల్చబడ్డాయా అని తన గుండెలో వేదన అండి, దుఃఖం. కానీ ఈ వ్యక్తి వారి మధ్యలో ఉండట్లేదు, కానీ వారికి సంబంధించిన వ్యక్తి ఇతడు. ఏదో రాజు దగ్గర పనిచేస్తూ అలాగా ఆయన జీవితం కొనసాగించబడుతుంది. కానీ ఆయన యెరూషలేము నుంచి వచ్చిన వాడే, ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చిన వాడే, యూదుడే. తన ప్రజల వేదన, తన ప్రజల మారణ కాండ విని హృదయంలో చలించిపోయాడు. నేను అక్కడ లేనుగా, వాళ్ళు ఎలా పోతే నాకేంట్లే అని అనుకోలేదు. అర్థమవుతుందండి? నేను అక్కడ లేనుగా, వాళ్ళు ఎలా పోతే నాకేంట్లే, చస్తే చావని. వాళ్ళు ఎన్ని మార్లు చెప్పిన పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా అని శత్రువులను పంపించి వారి బ్రతుకులన్నీ కూడా అర్ధాంతరంగా ముగించబడేటట్టు చేశాడు. నేను అంటాను, దేవునికి అవిధేయులుగా జీవించబడితే గనక ప్రాకారాలు కోల్చబడతాయి. దేవునికి విరోధంగా నిలిచి పాపానికి పెట్టరేగిపోతే నీ చుట్టూ రక్షణ కవచం అనబడిన ఈ ప్రాకారం కోల్చబడుతుంది. ఎందుకు ఆ శత్రువులు వచ్చి ఇశ్రాయేలు కోట గోడలు కూల్చారు అని అంటే, వీరు పాపముతో పెట్టరేగిపోతున్నారండి. విపరీతమైన బుద్ధి, విపరీతమైన పాడు మనస్సు కలిగి దేవునికి అయిష్టులుగా మారిపోయారు, దేవుణ్ణి విసర్జించిన వారికి మారిపోయారు. అందుకే శత్రువునికి అవకాశం దొరికింది, వారి కోట గోడలను కూల్చారు. రానే వచ్చారు సైన్య సమూహాలతో, అనేక మందిని చెల్లాచెదురు చేసేశారు. కోట గోడలు, ద్వారాలు అన్నీ కూడా కుప్పకొల్చబడ్డాయి. పాడు దిబ్బగా మారిపోయింది, చెత్త దిబ్బగా మారిపోయిందండి. నేను అంటాను, దేవుని దృష్టికి ఎవడైనా కూడా ఆయన పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ, పదే పదే ఆయన నీకు పాపానికి మధ్య నిలిచి ఉన్నా కూడా మరలా పాపానికి నీ కాలు దువ్వితే, మరలా పాపానికి నీ మనస్సు వెళితే, ఇదిగో ఆ ప్రాకారం కోల్చబడుతుంది, ఆ ప్రాకారం కోల్చబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీ చుట్టూ కూడా ప్రాకారాన్ని ఉంచాడు. రక్షణ బాప్తిస్వం పొందిన నీకు, ఆయన రక్తంలో కడగబడిన నీకును నీ ఇంటికి నీ కుటుంబానికి ఆయన ఒక ప్రాకారంగా నిలిచి ఉన్నాడు. ఒకవేళ
నీ ఇంటికి గోడలున్నా, తడికలున్నా లేకపోయినా, గోడలున్నా లేకపోయినా, నీ చుట్టూ ఆయన ఒక ప్రాకారంగా నిలిచి ఉన్నాడు. ఈ ప్రాకారాన్ని పాడు చేసుకుంటుంది ఎవరో తెలుసా? మనమే. ఆ అవకాశం అపవాదికి ఇస్తుంది మనమే. పేతురు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఇదిగో ఎవడిని మృంగుదునాని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఆ కోట గోడలను కూల్చి చొరబడి నిన్ను హతమార్చాలని. ఇది రోగంగా రావచ్చు, బలహీనంగా రావచ్చు, వ్యాధిపరంగా రావచ్చు, లేకపోతే కష్ట నష్టాలు గుండా రావచ్చు. అపవాది దేవుడు నీకు ఇచ్చిన ప్రాకారాలను కూల్చి నీ మీదకు వచ్చి దాడి చేసే సమయం ఈరోజు అనేక మంది అనుభవిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి ప్రాకారాలు కోల్చబడ్డానికి వారే కారణం. ఇశ్రాయేలుల ప్రాకారపు గోడలు కోల్చబడ్డానికి వారే కారణం. బలమైన కోట గోడలు కట్టారు, కానీ వారిలో ఉన్న అపవిత్రత, వారిలో ఉన్నటువంటి కామతత్వం, వారిలో ఉన్నటువంటి విగ్రహారాధన, వారిలో ఉన్న వ్యభిచార సంబంధమైన కార్యాలు మరలా వాటి కోట గోడలు కోల్చబడేటట్లుగా చేసుకున్నారు. నేను అంటాను, దీనినే స్వయంకృత అపరాధం అంటాం. అంటే వారంతకు వాళ్ళు చేసుకునే తప్పిదం. వాడు తవ్వుకున్న గుంటలు ఆడే పడ్డాడురా అంటాం కదా, అదే. ఇప్పుడు మందు తాగొద్దురా అని మనం చెబుతాం. మనం చెప్పడమే కాదు, ఆ మందు బాటిల్ మీద కూడా రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది? నన్ను తాగితే సత్తవరా బాబు అని. ఆడేమంటాడు? ఆ పేరు చదవలే కానీ నేను ముందు కళ్ళు ముక్కు మూసుకొని తాగేస్తా. తుదకు నష్టం ఎవరికి? దాన్నే స్వయంకృతాపరాధం అంటారు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి కారణం నీవే, ఎవడో కాదు. నీ కోట గోడలు కూల్చుకోవడానికి కారణం నీవే, ఎవరో కాదు. దేవుడు నీకు ఏర్పరిచిన రక్షణ వలయాన్ని పాడు చేసుకుంటుంది నీవే, ఎవడో కాదు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల పరిస్థితిని అతడు విన్నాడండి. నెహెమ్యాకి వినపడి అంటాడు, ఏం చేయాలో అర్థం కాక దుఃఖముతో వేదనతో కృషించిపోతా తనలో తాను వేదనతో అల్లాడిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడో ఉన్న తన జనుల కోసం తన హృదయంలో కలిగిన బాధ, వేదన చూడండి ఎంత బాధపడుతున్నాడో. ఈరోజు రక్త సంబంధీకుల్లో ఎవరో ఒకరు చచ్చిపోయారంటే, అవునా ఇప్పుడు మేము రాలేములే అయ్యా, మీరు వెళ్ళండి అని చెప్పే పరిస్థితులు ఈరోజు. అలాంటిది తన ప్రాంత జనుల రక్షణ కవచం కలిగిన ఆ కోట కూడా కోల్చబడిపోయింది. యెరూషలేం పట్టణానికి రక్షణ ఇప్పుడు లేదు. అంతేకాదు అనేక మంది ప్రజలు చచ్చిపోయారా అని ఎన్నో సంవత్సరాలైంది అక్కడి నుంచి వచ్చేసి. కానీ ఆ తన సొంత నేల మీద, తన సొంత ప్రజల మీద కలిగిన బాధ, వేదన చూసారా? దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఈరోజు నేను అంటాను, నీ కంటి ఎదురుగా ఎవడైనా పాడైపోతుంటే ఆయన రక్తంలో కడగబడిన నీకు ఆ భారం కలగాలి. అర్థమవుతుందండి? దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా సంఘములో కట్టబడి రొట్టె బల్లలో పాలిపంపులు పొందిన నీకు ఎవడైనా నీ ఎదుట కృషించిపోయి లేకపోతే పాడైపోతుంటే, పాపంతో పెట్టరేగిపోతుంటే, వాడి జీవితం నశించిపోతుంటే నీ హృదయ వేదన అధికమవ్వాలి. కానీ మనం ఏమనుకుంటా తెలుసా? ఆడు ఎలా పోతే నాకేంటి, అలా అనుకోకూడదు. వాడు ఎలా పోతే నాకేంటి అని అనుకోకూడదండి. అనేకుల కొరకు మనం భారం కలిగి ఉండాలి. ఈ నెహెమ్యా ఆ ప్రజల్లో ఉండట్లేదు, వారి మధ్యలో ఉండట్లేదు, కానీ తనలో దుఃఖము అధికమైపోయింది. నా ప్రజలు, నా సొంత నేల పాడైపోతుంది, పాడైపోయిన దిబ్బగా మారిపోయింది అని వేదనతో నిండిపోయాడు. ఈరోజు నీ ఎదుటిగా ఎవడైతే పాడైపోతుండో, ఎన్ని మార్లు దేవుని వాక్యం చెప్పిన లోబడక పాపంలో పడిపోతున్నాడో, ఎన్ని మార్లు గర్దించినా కూడా దేవుడికి లోబడక అదే వ్యభిచారము, అదే అక్రమము, అదే విధమైనటువంటి ఆ పాపక్రియలని చేస్తూ ఉన్నాడు. వాటిని చూసి నువ్వు బాధపడాలి. అయ్యో ఈ రాత్రి కన్ను మోస్తే అతడి పరిస్థితి ఏంటి అని బాధపడాలి. మన గుండెలో ఆ వేదన కలగాలి. ఒకవేళ ఆ వేదన మనలో కలగట్లేదు అని అంటే మనము వాళ్ళు ఒకటే అని అర్థమైందా?
ఒకవేళ ఎదుటి కుటుంబం నీ ఎదురుగానే పాడైపోతుంటే, నష్టపడుతుంటే, నీలో బాధ వేదన కలగకపోతే నువ్వు కూడా ఆ ఇశ్రాయేలులో వంటి వారిగా మారిపోయినట్టే. ఈ నెహెమ్యాలో కలిగిన బాధ ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రజలు అక్కడ పాడైపోతున్నారు, నా ప్రజలు అక్కడ నశించిపోతున్నారు, ప్రాకారం కోల్చబడిందని వేదన కలిగి ఉంది. వెంటనే ఈ నెహెమ్యా బాధతో వేదనతో ఎప్పుడు ఆ రాజుకి గిన్నెలు అందిస్తాడు కదండి, ఆ ఉదయాన వెళ్ళి ఆ గిన్నెలు అందించడం మొదలుపెట్టాడు. గిన్నెలు అందిస్తూ ఉంటే, ఏమన్నా రాజుగారు ఇదిగోండి ఇక తీసుకోండి అని ఎప్పుడు వినయ విధేయతతో మాట్లాడుతూ సంతోషంగా ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మౌనంగా ఈ గిన్నె తీసుకెళ్ళి, ఇదిగో రాజుగారు ఇదిగోండి, రాజుగారు ఇదిగోండి అని వేదనతో ఇస్తున్నాడు. ఈ రాజు నెహెమ్యాని బాగా ప్రేమించాడు. ప్రేమించి, ఏంటి నెహెమ్యా ఇదివరకులా లేవు, ఏంటి ఇట్లా అయిపోయావు, ఏంటి బాధతో ఉన్నావు, ఏమన్నా దాస్తున్నావా, ఏమన్నా చింత వేదనతో దుఃఖపడుతున్నావా అని ఈ వేదనతో దుఃఖముతో ఆయన కనపడగా ఆయన విషయాన్ని చెప్పాడు. అయ్యా, నా దేశం ఉంది కదా, నా నేల ఉంది కదా, నా నేల ఏదైతే ఉందో ఆ నేల పాడైపోయిందంట, ప్రాకారాలు కట్టబడ్డాయి కదా, ఆ ప్రాకారాలు మరలా కోల్చబడ్డాయంట. అంతేకాదు శత్రువులు వచ్చి అనేక మంది నా జనులను చంపేశారంట అన్న విషయాన్ని రాజు చెప్పాడు. చెప్పగానే రాజు బాధపడి, అవునా, మరి నన్ను ఏం చేయమంటావంటే, ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ గోడలన్నీ, పాడైపోయిన గోడలు ఉన్నాయి కదా, పడేసిన గోడలు ఉన్నాయి కదా, వాటన్నిటి మళ్ళా కట్టుకుంటానయ్యా, నాకు సెలవిస్తావా అని అడిగాడు. ఈ రాజుకేమో వదిలి నెహెమ్యాని పంపించడం ఇష్టం లేదు. ఎందుకంటే నెహెమ్యా అంటే బహు ఇష్టం ఆయనకి. అర్థమైందండి? నెహెమ్యాని పంపించడం ఇష్టం లేదు. అమ్మో వెళ్తే ఎప్పుడు వస్తాడో ఏమో, అప్పుడు దాకా నాకు నెహెమ్యా లేకపోతే నేను ఉండలేనే అనే బాధ. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా అలాంటి ఇంపాక్ట్ ప్రజల్లో కలుగుతుంది, అలాంటి ప్రభావం కలుగుతుంది. దేవుని ప్రజలు ఎక్కడున్నా కూడా, నువ్వు చేస్తున్న పంట పొలంలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కూడా దేవుని ద్వారా నీవు దీవించబడితే దేవుడు నీలో ఆకర్షణ ఉంచుతాడు. నువ్వు లేకుండా మేము ఉండలేమయ్యా అనేటట్టు చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగింది కాదు. ఎవరికి? నీ తోటోళ్ళకి కాదు, రాజులకు సైతం. ఈ నెహెమ్యా లేకపోతే రాజుకు ఇబ్బంది అయిపోద్దేమో, ఆయన లేకపోతే ఎలాగా అని బాధపడుతున్నాడు. కానీ నెహెమ్యాని ప్రేమించాడు కాబట్టి, అయ్యా నువ్వు వెళ్ళు, నువ్వు ఇలాగ వెళ్తే నీకు ఎవరు సహకరించకపోవచ్చు, కానీ నీకు గవర్నర్ పదవి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఈ పదవిని ఉపయోగించుకొని నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అన్నాడు. అంతే. ఇక వెళ్ళాడు, రాజాజ్ఞ తీసుకున్నాడు, వెళ్ళి అక్కడ సైన్య సమూహాలతో వెళ్ళాడు. ఆ కోట గోడలను రాత్రి అంతా పరిశీలన చేస్తున్నాడు. అన్ని గోడలు కూలిపోయినాయి, అక్కడ ద్వారాలు కూలిపోయినాయి, ఎక్కడ చూసినా కూడా రాళ్ళన్నీ కుప్పలు కుప్పలుగా వేయబడ్డాయి. అంతా కూడా పాడైపోయిన దెబ్బగా మారిపోయింది. అర్థమవుతుందండి? పాడైపోయిన దెబ్బగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాటన్నిటిని చూసి, పాడైపోయిన శిథిల అవస్థలో ఉన్నటువంటి కోట గోడలన్నీ చూసి వేదనతో దుఃఖంతో బాధపడిపోయాడండి. ఇక ఆ రాత్రి వేడుకున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి వీటన్నిటిని తిరిగి కట్టడానికి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయి, వీటన్నిటిని తిరిగి నిర్మించాలి అని వేదనతో దుఃఖముతో ప్రభు సన్నిధిలో వేడుకొనగా దేవుడు మరలా తిరిగి వారికి సహాయాన్ని అందించాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ కోట గోడలు కోల్చబడ్డానికి, ఇంతమంది చచ్చిపోవడానికి కారణం నా పితరులే. వారు చేసిన అవిధేయత, అతిక్రమాలను బట్టే నీవు శత్రువులు దాడి చేస్తున్నా మౌనంగానే ఉండిపోయావు. నా శత్రువుల పాపములన్నిటిని బట్టి నేను బతిమలాడుకుంటున్నా. అర్థమవుతుందండి? వారందరిని బట్టి నేను నిన్ను బతిమలాడుకుంటున్నా. దయచేసి 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 నన్ను మన్నించి ఒక్కసారి క్షమాపేక్షణ పెట్టి ఆ గోడలు మళ్ళా కట్టే కృపనివ్వయ్యా అని అన్నాడు. ఎంత గొప్ప మనసు చూసారా? వాళ్ళెవరో చేసిన పాపానికి ఈయన పశ్చాత్తాపడి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. ఎంత గొప్ప క్వాలిటీ అండి చూడండి ఆయనలో. ఈరోజు నేను అంటాను, నీ బిడ్డల కొరకు కూడా నువ్వు అలాగే ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డలు తాగి తిరిగి తందనాలాడి
పాపపు ఊబిలో పడిపోయారు కదా, నా బిడలను బట్టి దయచేసి నా బిడలను శిక్షించకండి, నా బిడలను రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి మనం. నా భర్త విపరీతమైనటువంటి పాడుబుద్ధి కలిగి ఉన్నాడు, నా భర్తను బట్టి శాపం రావాలి, కానీ దయచేసి నా భర్త మీద శాపం రానీకి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర నీకునో నీ భర్తకునో మధ్యవర్తిగా నిలవాలి. నిలిచినప్పుడు దేవుడు కనికరపడతాడు. తల్లి ప్రార్థన బిడ్డలకు ప్రాకారము, భార్య ప్రార్థన యజమానుడికి ప్రాకారంగా ఉంటుందండి. బిడ్డల ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేకులకు ప్రాకారంగా, సంఘానికి ప్రాకారంగా మార్చబడుతుంది. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఈ నెహెమీయా అడిగాడు, అయ్యా దయచేసి వాళ్ళు చేసిన పాపానికి నేను బతిలాడుకుంటున్నా, దయచేసి అవకాశం మరలా కట్టుకుంటున్నాయి. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబం కొరకు అలా ప్రార్థన చేసే అనుభవం నీకు కలగాలి. ఈరోజు నీ బిడ్డల కోసం అలాగా మనవి చేసుకునే మనసు నీకు కలగాలి. మనం చేస్తున్నామండి అట్లాగా? లేదండి, మనం చేయట్లా. ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎవరో దూరంలో ఉన్నటువంటి తన బిడ్డల కోసం, లేకపోతే తన దేశ ప్రజల కోసం పోరాడుతున్నాడు ఇక్కడ. కానీ నీ కుటుంబం కోసం నువ్వు దేవుని సన్నిధిలో పోరాడుతున్నావా? నీ జీవితం కోసం, ప్రభువా నా కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా చుట్టూ నీ కంచి వేయి ప్రభువా, నేను తొలగిపోకుండా, పాపంలో పడిపోకుండా, శత్రువు నా మీద దాడి చేయకుండా నా చుట్టూ నీవు తోడై ఉండయ్యా అని అడుగుతున్నావా? అడగట్లేదు. ఎందుకో దేవుడు అడగట్లేదు అని మనసు వస్తుంది. అడగట్లేదు, ఒప్పుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. సార్ నెహెమీయా అంటున్న మాట ఏంటో తెలుసా? మరలా తిరిగి కట్టే కృప దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మరలా కట్టే కృప దయచేశాడు దేవుడు. ఇశ్రాయేలులు తోడయ్యి అందరూ కూడా కట్టడం మొదలుపెట్టారు, ప్రాకారాన్ని మొదలుపెట్టారు. మొదలు పెడితే ప్రాకారం కట్టబడుతుంది కదా. ప్రాకారం కట్టబడుతుంటే శత్రువులు కూడా వచ్చి, ఏమయ్యా నువ్వేం కడతావు, నువ్వు కడితే నక్క ఎక్కి దూకితే పడిపోద్ది నీ కట్టడాలు, నువ్వు కడితే ఆ కట్టడం నిలిచి ఉండదు, ఆ గోడ పడిపోద్ది, గాలి వస్తే పడిపోద్ది అని కొంతమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు వస్తారు. సన్బల్లట్టు టోబియా అనేవాళ్ళు వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? నువ్వు గోడలు కడితే నక్కెక్కి అటేపు దూకి ఇటేపు వచ్చిందంటే పడిపోద్ది ఆ గోడ. ఏంటయ్యా నువ్వు కట్టేది? నేను అంటాను, ఈ గోడ దేనికి సూచిస్తుందో తెలుసా? నీ కుటుంబానికి ప్రాకారంగా కట్టడానికి నీ ప్రయాసను సూచిస్తుంది. నీ కుటుంబానికి ప్రాకారంగా నువ్వు గోడను తిరిగి కట్టించుకోవడానికి చేస్తున్న ప్రార్థన సూచనగా ఉంది. నీ బిడల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ, ప్రభువా నా కుమారుడికి, నా బిడలకు నీవు ఒక ప్రాకారంగా నిలిచి ఉండి ప్రభువా అని నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో బహుశా జనులకు కనపడవచ్చు. అబ్బో ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడండి అన్నట్టు కనపడవచ్చు. తెల్లారి లెగిస్తే పాడు బుద్ధి, పాడు పనులు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబం చుట్టూ ప్రాకారం కడతాడా అని సాతానుగాడు కొంతమందిని పంపిస్తాడు. అలాంటి మనస్సును కొంతమంది కలిగి ఉంటారు. వారి మనస్సులో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అవహేళన చేసేవాళ్ళు ఉంటారు. దేవునిలో భయభక్తులు కలిగి మనం ప్రతి వారం ఆయన సన్నిధిలో అడుగు పెడుతుంటే, ఏంటి ఆ ప్రార్థనకి వెళ్ళేది, ఏంటి ఆడ కూర్చునేది అనేవాళ్ళు ఉంటారు. ఈమెగాక వెళ్తుంది, ఈయనగాక వెళ్తున్నాడని హేళన చేసేవాళ్ళు ఉంటారు. టోబియా, సన్బల్లట్టు మీలో కూడా ఉంటారు, మీతో కూడా ఉంటారు. ఏమంటారు తెలుసా? నీవు నీ ఆధ్యాత్మిక స్థితిని బలపరుచుకోవడానికి, ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి నువ్వు వస్తుంటే నిన్ను ఆటంకపరిచి నిన్ను అవహేళన చేసేవాళ్ళు ఉంటారు. అంతేకాదండి, ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన అధిక సమయం దేవునితో గడుపుతూ ఉంటే ఆయా మాటలు, ఆయా సందర్భాలు వచ్చి అంటాయి కదా, ఆటంకపరుస్తురే, నువ్వు ప్రార్థన చేసేది ఏంటి, నువ్వు వాక్యం చదువుకునేది ఏంటి అని మనసు కలిగిస్తాడు. అటు పొయ్యి మీద పాలు పొంగి పదినిపా, అగో ఎదురుగా ఉండే సువార్థం వచ్చింది ఆమెతో ముచ్చటించి కాసేపు అంటాడు.
ఈ టోబియా సన్బల్లట్లు ఎలా కనబడుతున్నారు తెలుసా? అపవాది శక్తులుగా కనబడుతున్నారు. నేను వచనాలు చదవట్లేదు, సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నా. ఈ ప్రాకారాలు కట్టుచుంటే అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. ఆధ్యాత్మికతలో నిన్ను నీవు దేవుని సన్నిధికి ఎంతగా దగ్గరగా మార్చబడుతుంటే అంతగా అపవాది నీ దగ్గరికి వచ్చి నిన్ను నిరుత్సాహపరుస్తాడు, నిన్ను గాయపరుస్తాడు, నిన్ను హేళన చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో అంటున్నటువంటి మాట, టోబియా సన్బల్లట్టుల మాట నెహెమ్యా వినలేదు. నోవాహు ఓడ కడుతుంటే అనేక మంది వచ్చి అంటున్నారు, నువ్వు ఓడ కట్టేదేంటి, పడవ కట్టేదేంటి, వర్షం ఇంతవరకు మేము చూడలేదు, పిచ్చెక్కి నువ్వు కడుతున్నావు అని అన్నారు కొంతమంది వచ్చి. లేదు, రక్షణ అనే ఓడ కట్టాడు. హల్లెలూయా. ఒక్కొక్క చెట్టు కర్రను, ఒక్కొక్క చెట్టు మొద్దులను నరుక్కొని తీసుకొని వస్తుంటే వీడికి పిచ్చి పట్టిందిరా అని అన్నారు. లేదు, ఒక భయంకరమైన ఉపద్రవంలో నుంచి తప్పించబడడానికి ఈ రక్షణ అనే ఓడ నేను కట్టి తీరుతా అన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నోవాహుకు అవమానాలు కలిగినాయి. నోవాహుకు అవమానం కలిగింది. ఏంట్రా నువ్వు కట్టేదని అన్నారు, నవ్వుకున్నారు, హేళన చేశారు. ఈ నెహెమ్యా కూడా ప్రాకారాలు తిరిగి కడుతుంటే, నువ్వు ఇక్కడ ఉండట్లేదు కదా, ఎక్కడి నుంచో వచ్చి ఈ గోళ్ళ కట్టాల్సినంత అవసరం నీకేంటి అని హేళన చేశారు. అసలు నువ్వు కడతావు, నీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నువ్వు కడితే నక్క ఎక్కి దూకితే పడిపోద్ది అని హేళన చేశారు. నేనంటాను, నీ ఆధ్యాత్మిక స్థితిని కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయాసను బట్టి కొన్ని అపహాస్యపరిచే వారిని నీ దగ్గరికి అపవాది తీసుకొస్తాడండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా ప్రయాసపడుతుంటే నిన్ను హేళన చేసి అవమానపరిచే వాళ్ళు నీ ఎద్దుకు వస్తారు. నోవాహు దగ్గరికి వచ్చారు, కానీ నోవాహు వారి మాట వినలేదు. నెహెమ్యా యొద్దకు వచ్చారు, టోబియా సన్బల్లట్లు అనబడిన వారు. నెహెమ్యా వాళ్ళ మాట లక్ష్య పెట్టలేదు. కొన్నిసార్లు అంటే మనం చెవిటి వారం అయిపోవాలంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిర ప్రాకారాలు కడుతుంటే అనేక మంది అనేక రకాల మాటలు మాట్లాడారు, కానీ మేము కొన్ని సందర్భాలు చెవిటి వారిగా ప్రవర్తించాం. అన్ని మాటలు తీసుకుంటే ఈ మందిరం కట్టబడేదా? ఈ మందిరం పాడైపోయింది, పాడు దిబ్బగా మారిపోయింది. చూసిన వారందరూ నవ్వుకుంటూ సంతోషపడ్డారు అనేక మంది. కానీ నెహెమ్యాను దేవుడు ప్రేరేపించినట్లుగా తన దాసుని ప్రేరేపించి పాడైపోయిన ప్రాకారాలు తిరిగి మరలా కట్టించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ ప్రాకారంలోకి మనం అడుగు పెడుతున్నాం, దేవుని సన్నిధిలో బలం పొందుకుంటున్నాం, దేవుని రక్షణ మనం అనుభవిస్తున్నాం, దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాకారాలు కూల్చేసాడు ఒక దినాన్ని, ఇవన్నీ లేవు కదా అప్పుడు. నేను అంటాను, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? నిశ్చయంగా టోబియా సన్బల్లట్టులు నీ దగ్గరికి వస్తారు. నోవాహు ఓడ కడుతున్నట్లుగా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా? వాక్యముతో భయభక్తులు కలిగి నీ బిడ్డలను తయారు చేస్తున్నావా? కొంతమంది అవహేళన చేసేవారు నీ ఎద్దుకు వస్తారు, హేళనగా మాట్లాడే వాళ్ళు వస్తారు. కానీ నోవాహు చెవిటివాడైపోయాడు ఆ సందర్భంలో. నెహెమ్యా చెవిటివాడైపోయాడు ఆ సందర్భంలో. నన్ను కూడా అన్నారు, నీ వల్ల ఏమవుతుందని అన్నారు, కానీ నేను కూడా చెవిటివాడిని అయిపోయా కొన్ని సందర్భాల్లో. ఈరోజు నేను అంటాను, నీవు కూడా కొన్ని మార్లు అపవాది నీ చెవులలో పలుకుతున్న మాటలు వినకుండానట్లుగా నీవు కొన్ని మార్లు చెవిటివాడు అయిపోదుగాక. హల్లెలూయా. అంటాడు, ఏమంటాడు తెలుసా? మందిరానికి వెళ్తాడు. నువ్వు మందిరానికి ఏం వెళ్తావు? ఆగు. ఆ రకంగా కడుపులో నొప్పి పెట్టుకొని, ఆ రకంగా గుండెల్లో నొప్పి పెట్టుకొని ఏం వెళ్తావు? ఆగు అని అంటాడు. నువ్వు చెవిటివాడు వైపు ఆయన మందిరంలో అడుగు పెట్టినప్పుడు రక్షణ పొందుతావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొన్ని మార్లు అంటారు, నువ్వు నీ కుటుంబం బాగుపడదురా, నీ బతుకు అంతేరా, ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందిరా అని కొంతమంది నిరుత్సాహపరిచే వాళ్ళు దగ్గరికి వస్తారు. అంటావు, లేదో నేను రక్షణ అనే ఓడను కట్టి తీరుతాను, లేదో నేను ప్రాకారాన్ని కట్టి తీరుతాను అని అనాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లేదో నా కుటుంబ
జీవితాన్ని కట్టుకోవడానికి నేను ప్రయాసపడి తీరుతాను అనాలి. హల్లెలూయా. మొన్న ఏముందంటే, లేదు శుక్రవారం ప్రార్థన నాకు సరిపోవట్లేదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తా. ఎందుకో తెలుసా? నా కుటుంబాన్ని నేను కట్టాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. నా కుటుంబం చుట్టూ ప్రాకారం కట్టాలి, అందుకే నేను ప్రయాసపడాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ఏదో 2 గంటలు చేసి వెళ్ళిపోతానే సరిపోవట్లేదు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన జరిగి తీరాలి, మొరపెట్టి తీరాలి అని ఒక నిశ్చయత తనంతటకు తానులో కలిగింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నీ ప్రాకారం పడిపోయిందని నువ్వు గమనిస్తున్నావా, వెంటనే నీ ప్రయాసం మొదలుపెట్టు. ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి నెహెమ్యా అడిగినట్లుగా, ఒక్క అవకాశం ఈ ప్రభువా, కట్టుకోవడానికి అవకాశం ఈ ప్రభువా అని నెహెమ్యా అడిగినట్లుగా నీవు అడిగితే నిశ్చయంగా నెహెమ్యాకి దేవుడు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉండి మరలా ప్రాకారాలను కట్టే శక్తిని నా దేవుడు ఇస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. టోబియా సన్బల్లటులు నీ యొద్దకు వస్తారు, కానీ వారి స్వరం నువ్వు వినకూడదు. ఏం ప్రార్థన ఏం చేస్తావు ప్రార్థన అంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే, ప్రార్థన అంటే బహా బోర్ అండి. అసలు ప్రార్థన అంటే బోరు, కనీసం కళ్ళు కూడా మూసుకోరు. ప్రార్థన అంటే మహాబోరు, కనీసం కళ్ళు కూడా మూసుకోరు. ఆరాధన అంటే మహాబోరు, కనీసం కళ్ళు మూసుకొని ఆరాధనలో ఏకీభవించరు. కానీ పాటలు మాత్రం పాడతానని, పాటలకు అవకాశం కావాలని ఇవ్వకపోతే బాధపడేవారు లేరా? ఒక ఆయన ఉన్నాడు, ఆ మధ్యకాలంలో నన్ను ఒక మీటింగ్కి ఆహ్వానించాడు. ఒక కూడికి జరుగుతుంది. ఏంటండి ఈ కూడికి అంటే, అయ్యగారు నాకు ఎవరు ఈ ప్రాంతంలో తెలియదు, కీబోర్డు ప్లే చేసేవాళ్ళు, ప్యాడ్ ప్లే చేసేవాళ్ళు ఎవరినన్నా పిలుస్తారా అని అడిగారు. నాతో చెప్పడం, ఆయన ఏం చెప్పాడంటే 3-4 గంటల్లో ఆరాధన అయిపోద్దని అన్నాడు. అందుకని నేనేం చేశాను, మనకు తెలిసిన ఇక్కడికి వచ్చారు కదా గతంలో, అలాంటి వాళ్ళు మాట్లాడి బాబు పలానా మీటింగ్ ఉంది, అక్కడికి రా, నేను కూడా వస్తున్నాను, మరి వాళ్ళతో మాట్లాడి ఒప్పుకొని మీరు సమయాన్ని కేటాయించుకోండి అని అంటే, వాళ్ళు బండి వేసుకొని వాహనాలు వేసుకొని వచ్చారు. అంత దూరం వచ్చారు. అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు వాయించడం మొదలుపెట్టారు. ఇక చూసుకోండి, పాట మొదలైంది. సూర్యుడు ఉదయించక మునిపే మొదలేశారు ఆరాధన. సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆరాధన ఆగలేదండి. అర్థమవుతుందా? ఏంటయ్యా ఆరాధన అంటే, ఎవడో ఒకడు వచ్చి 2 పాటలు పాడుతున్నాడు, 2 పాటలు చాలపోతే 3 పాడుతున్నాడు, 3 చాలపోతే 4 పాడుతున్నాడు. వీడికి ఆయాసం వచ్చేదాకా పాడుతూనే ఉన్నాడు. వాళ్ళు వాయించలేక అల్లాడిపోతున్నారు. అర్థమైందండి? వాళ్ళకి ఏళ్ళు నొప్పులు వచ్చి అట్లా పాట అవ్వగానే ఏళ్ళు ఇరుచుకుంటున్నారు. మళ్ళీ పాట మొదలెట్టుగానే పాటలు పాడుతూ ఉన్నారు. ఈలోపు కింద ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? నేను పాడతాను పేపర్ల మీద రాసి ఇచ్చే పనిలో ఉన్నారు. ఎంత దస్తావేజ్ అయిపోయింది అది ఆ బల్ల మీద. ఆ నడిపించే నాయకుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ పేర్లు చదవలేక, ఈ పాటలు వినలేక అల్లాడిపోతున్నాడు. నేను అన్ని చూస్తున్నా, ఇదేంట్రా బాబు 3-4 గంటలు అయిపోయింది అన్నారు, నా 5-6 గంటలు అయిపోయింది, 7 గంటలు అయిపోయింది, ఆపట్లేదు. వీళ్ళు పాడేవాళ్ళు పాడుతూనే ఉన్నారు, కింద ఏళ్ళు వేసేవాళ్ళు ఏళ్ళు వేస్తున్నారు గట్టిగా. నాకు ఏళ్ళు రాదండి, లేత వేసేవాడిని. గట్టిగా పెద్ద కేకలేసి ఏళ్ళు వేసేవాళ్ళు ఏళ్ళు వేస్తున్నారు, ఇక్కడ పాడేవాళ్ళు పాడుతున్నారు. ఆ పాటలు ఏమన్నా బాగుంటాయి అంటే, ఆ పాటలు ఎలా అర్థం లేని పాటలు అండి. అసలు అర్థం లేని పాటలు పాడుతున్నారు. ఒక పాట ఆత్మపూర్వకంగా ఉండే పాట కనపడట్లేదు. అర్థం లేని పాటలతో అనవసరంగా 24 గంటల ఆరాధన పెట్టేశారండి. ఇక కీబోర్డ్ వాళ్ళు అన్నారు, అన్నా నువ్వు చెప్పామని వచ్చాం, ఇదిగో 3-4 గంటలు అన్నారు, ఇప్పటికి 7 గంటల దాకా వాయిస్తాం, మా ఈ వేళ్ళు నొప్పిలెక్కిపోతున్నాయి, మా వల్ల కాదు, మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, మేము తిరిగి వెళ్ళిపోతామని చెప్పి సర్దుకొని వెళ్ళిపోయారు. ఒక సెక్షన్ సగంలో వెళ్ళిపోయారు. మరలా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇంకో పాస్టర్ గారిని పట్టుకుని ఇంకోళ్ళని తీసుకొచ్చారు. సాయంత్రం అయిపోయింది, వాళ్ళు కూడా ఇదే పని, బాబు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, మేము ప్లే చేయమని చెప్పేసి మూసేసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి పాట పాడే అంత శ్రద్ధ వాక్యం వినేటప్పుడు ఉండదండి. వీళ్ళకి 24 గంటలు పాడమంటే పాడతారేమో, కానీ వీళ్ళకి వాక్యం 5 నిమిషాలు వినే మనసు ఉండదు వీళ్ళకి. దేవుడు నిత్యము ఆరాధిస్తూనే ఉండమని చెప్పాడా?
దేవుడు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండండి అని చెప్పాడా? దేవుడు నిత్యము వాక్యం వినండి అని ఒక్కటే చెప్పలేదు. దేవుడు ప్రతిదీ ప్రాముఖ్యమే. నీవు కూర్చున్నావంటే ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. నువ్వు మోకరిల్లావు అని అంటే నీ గదిలో కూడా, నీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మొదటిగా ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నప్పుడే పరిపూర్ణంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. ఇవేమీ లేకుండా 24 గంటలు పాటలు పాడి నాకు పాట అవకాశం రాకపోతే నేను రాను అని అంటే ఎవరికి నష్టం? జీవ జల నదుల నీరు ఇక్కడ ప్రవహిస్తున్నప్పుడు తాగితే నువ్వు శక్తిని పొందుకుంటావు. పాట పాడకపోతే నాకు అవకాశం లేదనుకుంటే బాధపడితే నిష్ప్రయోజనం. దేవుని సన్నిధిలో 3 ఉండాలండి. ఈ 3 లేని స్థలము, ఆ స్థలంలో దేవుడు నిలిచి ఉండడండి. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే, ఈ 3 నీవు ప్రాకారాన్ని కట్టుకుందువు గాక. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ 3 నీ మధ్యలో ఉంటే నీ చుట్టూ ఒక ప్రాకారం కట్టబడుతూ ఉంటుంది. ఈ నెహెమ్యా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు టోబియా సన్బల్లట్లు, రే నీ గోడ కడుతున్నావు కానీ అది పడిపోతుంది అని అంటున్నారు. కానీ ఈ నెహెమ్యా ఏమాత్రం పట్టించుకోకుండా శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవుడు చెప్పిన ప్రవచనాలను ధ్యానిస్తున్నాడు. వాక్యం ఆయన హృదయంలో ఉంది, ప్రవచనాలు ఆయనకు తెలుసు. పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరిచిన వారు నిశ్చయంగా వారి ప్రాకారాలు మరలా తిరిగి కట్టుకుంటారండి. ఈ 3 ఉండాలండి, 3 ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నెహెమ్యా పాడైపోయిన ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నట్లుగా ఈరోజు నీ కుటుంబం చుట్టూ దేవుడిచ్చిన రక్షణ పాడైపోయిందా? ఆ రక్షణ కవచం నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబ పాపమును బట్టి అది పడవేయబడిందా? శత్రు చేతికి అప్పగించబడిందా? నెహెమ్యా ఆ కుటుంబాన్ని బట్టి, అక్కడున్న ప్రజలను బట్టి బాధపడి వేదన పడి అర్థహశస్త్ర దగ్గర ఏం చేశాడంట, అయ్యా నాకు అవకాశం ఇస్తే నేను అక్కడికి వెళ్ళి కట్టుకుంటాను. రాజు దగ్గర మనవి చేసుకున్నాడండి. ప్రయాసపడుతున్నాడు, కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో సహాయాన్ని అందుకొని ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పనండి, ఎవరైతే అవమానంగా మాట్లాడారో, ఎవరైతే అవహేళనగా మాట్లాడారో, అరే నువ్వు నక్క దూకితే పడిపోయే గోడలు నువ్వు కడుతున్నావు అని అన్నారో, వారి ఎదుటనే చూడండి 52 రోజుల్లో బలమైన కోట గోడలు కట్టేశారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ద్వారాన్ని తిరిగి కట్టారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదండి, ఇది పెద్ద ప్రసంగం, ముక్కలుగా చెప్పిన చాలా రోజులు పడుతుంది. అందుకే మీకు షార్ట్ ఫామ్లో చెప్తున్నా. ఈరోజు మీ ఇంటి ఎదుటిగా ఉన్న ఆ దడులు కూలిపోతే మరలా కట్టుకునే మనసు నీకు ఉంటుంది. ఎక్కడైనా గోడలు క్రాకిస్తే మరలా ఆ గోడలను బాగు చేసుకుని ఇంటి చుట్టూ గోడ ఉంటే బాగుండని, అదే మాకు రక్షణ అనే మనసు నీకుందా? ఈరోజు నేను అంటాను, బాహ్యపరమైన ఈ కోట గోడలు ఒకరోజు కూలిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనతో, వాక్యముతో, ఆరాధనతో నీవు కోట గోడలు నీ కుటుంబానికి నీవు కట్టుదువు గాక. ఆ కోట గోడలు ఉన్నంత కాలము అపవాది నీ యొద్దకు రానేరాడు, అపవాది నీ మీదకు ప్రయోగింపబడడు. అపవాది ఆ కోట గోడలైన బలమైనటువంటి దేవుణ్ణి నీవు ఆవరించి ఉన్నట్లయితే, ఆ దేవుని శక్తి నీ చుట్టూ ఆవరించి ఉన్నట్లయితే, ఏ అపవాది కూడా నీ కోట గోడలోకి ప్రవేశించలేడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ నెహెమ్యా ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వెళ్ళాడు. పేర్చుకుంటూ వెళ్ళి కడుతున్నాడు. ఆఖరికి ఎలా కట్టాడో తెలుసా? ఎత్తైన గోడలు కట్టేశాడు. ఇప్పటికీ ఆ గోడలు అలాగే నిలిచి ఉన్నాయండి. యెరూషలేం ప్రాంతంలో మీరు ఒకవేళ మనం వెళ్ళే స్తోమత దేవుడు ఒకవేళ ఇస్తే బాగుండు. ఆ రోజులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. నేరుగా ఆ కోట గోడలను చూసి మరింత ప్రభువును స్తుతించుదుము గాక. ఏదమ్మా విమానం ఎక్కాలని లేదు ఎవరికి, మేమే ఎక్కుతాంలే అని అనుకుంటున్నారా? విమానం ఎక్కి ఒకరోజు ఆ యెరూషలేం కోట గోడలను చూసి
ప్రభువా నీ బిడలను వాడుకొని ఎంత బలమైన ప్రాకారాలు 52 రోజుల్లో కట్టావు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించే సమయం దేవుడు మనకి ఇవ్వాలని ప్రభు వేరట మనవి చేసి ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం కలిగింది కాక. దేవుని చిత్తమైతే ఎక్కిస్తాడు విమానం అవసరమైతే. ఒకవేళ అంత దూరం వెళ్ళకపోతే నేను మీకే వీడియోలో చూపిస్తా. ఆ కోట గోడలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎత్తైన కోట గోడలు. ఆ కోట గోడల మీద మనుషులు నడిచి వెళ్ళటం కాదండి. ఈ గోడ ఉంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ 2 రథాలు నడిచి అంత వెడల్పు కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రథాలు అలా వెళ్ళిపోతాయి అంతే, సునాయాసంగా రోడ్లా కట్టేశాడు. 52 రోజుల్లో ఏ మనుష్యునికి సాధ్యం కానే కాదు. కేవలం దేవుడే వారికి శక్తిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరలా ఒకని ప్రార్థన, ఒకని ప్రయాస ఆ యెరూషలేముకు మరలా కోట గోడలు కట్టునట్లుగా చేసింది. ఈరోజు నీ ప్రయాస నీ కుటుంబానికి కోట గోడలను నిర్మించేదిగా మార్చును గాక. అపవాది నీ కుటుంబం మీద దాడి చేయకుండా ఒక బలమైన ప్రాకారం నువ్వు కట్టుకుందువు గాక. ఆ వ్యాధి నీ కుటుంబం మీదకి రాకుండానట్లుగా ప్రార్థన, ఆరాధన, స్తుతి, వాక్యము అనే వీటి ద్వారా నీవు ప్రాకారం నిర్మించదువు గాక. ఈ నెహెమ్యాకున్న గుణలక్షణం పోలిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారికి కూడా ఒక పొంతన కలుగుతుంది, ఎక్కడో కొద్ది కలుగుతుంది. ఏంటో తెలుసా? తన ప్రజలు నశించిపోతున్నారని రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఒక్కసారి అవకాశం ఇస్తే, నన్ను పంపిస్తే, నాకు కావాల్సిన అన్ని మెటీరియల్ అంతా ఇస్తే ఆ కోట గోడలు కట్టుకుంటాను. రాజు దగ్గర మనవి చేయగా రాజు కనికరపడ్డాడండి. కట్టుకోపో, నీకేం కావాలో అవి చేసుకోపో అన్నాడు. రెండవదిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, ఈ కోట గోడలన్నీ పాడైపోయిన పెంట దెబ్బలుగా మారిపోయినాయి ప్రభువా. చూస్తుంటే ఎంతో వేదన కలుగుతుందయ్యా. వారి పాపాన్ని బట్టి నేను నీ సన్నిధిలో బతిమలు ఆడుకుంటున్నానయ్యా. దయచేసి మరలా కట్టే కృపనివ్వయ్యా అని అన్నాడు. దేవుడు కూడా ఈ రాజే కనికరించగా లేనిది దేవుడు మరింత కనికరించేవాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. దేవుడు అన్నాడు కదా, నెహెమ్యా, వారిని బట్టి కాదు నిన్ను బట్టి మరలా కోట గోడలు కడతా. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి కొరకు మనవి చేసే బ్రతుకు నీలో ఉందంటే నీవు కూడా నెహెమ్యా వంటి మనసు కలిగి ఉన్నావు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఈరోజు ప్రతి శుక్రవారం మనం ప్రార్థన చేస్తున్నాంగా. ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలుసా? వారి చుట్టూ ఒక ప్రాకారం కట్టాలని. దేనికి స్తోత్రం కలిగింది గాక. రోగాలు ఉన్నవారి కొరకు, బలహీనంగా ఉన్నవారి కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. నీకు తెలియకుండానే వారి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు. మరలా వారికి ఆరోగ్యము దయచేయనట్లుగా ప్రాకారాలను కడుతున్నాం. ఈరోజు నెహెమ్యా వంటి మనసు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, శుక్రవారం మాత్రమే కాదు, ఒకరి గురించినటువంటి బాధ, వేదన నీ ఎదురుకు వచ్చిందేనంటే నిశ్చయంగా వారి కొరకు ప్రార్థించి నెహెమ్యా వలె తన జనుల కోసం మొరపెట్టినట్టుగా దేవుని దృష్టిలో మొరపెట్టే దానివిగా, మొరపెట్టేవాడిగా మారుదువుగాక. దేవుడు కనికరించాడండి. కనికరించి ఆ కోట గోడను కట్టే కృపనిచ్చాడు. వారి శక్తి వలన కాదు, ఇది మనుషుల శక్తి వలన కాదు, కేవలం దేవుడే తోడై ఉండి 52 రోజుల్లో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఈ రాతి గోడలను, బలమైన గోడలను కట్టాడు. అప్పుడు టోబియా సన్బల్లట్ అంటాడు, నువ్వు ఒక్కడి వల్ల సాధ్యమైంది ఇది? ఈ పాడైపోయిన రాళ్ళన్నిటిని నువ్వు మరలా బాగు చేయగలుగుతావా? పెంట దెబ్బగా మారిపోయిన ఈ యెరూషలేముని మరలా నువ్వు పరిశుద్ధంగా, నీట్గా ఉంచగలుగుతావా అని అంటే, నా వల్ల కాదు, ఆయన చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, నీ వల్ల ఇద్దా? యవనస్తుడు, చిన్నపిల్లాడివి, నీ వల్ల ఇద్దా? పరిచర్య చేయగలవా? నిలబడగలవా నువ్వు అని అన్నారు నన్ను. ఎవడైనా సేవకులు ఏం చేయాలి? తోటి సేవకుల్ని ప్రోత్సహించాలి, అవునా? అలా కాదులే అయ్యా, నిలబడి యవనస్తుడివి, దేవుడిని నిలబెడతాడులే, వాడుకుంటాడులే అని ప్రోత్సహించాలి. కొంతమంది ఈ టోబియా సన్బల్లట్లు లాంటి వాళ్ళు సేవకుల్లో కూడా ఉన్నారు. పిల్లాడు నువ్వేం చేస్తావురా పరిచర్య అని అన్నారు. నేను బాలున్నై ఉండొచ్చు, నేను యవనస్తున్నై ఉండొచ్చు, మీ దృష్టిలో మీకున్న అనుభవంలో సగం కూడా నాకు లేకపోవచ్చు, కానీ
నా వల్ల కానిది ఆయన చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నా వల్ల కానిది ఆయన చేస్తాడు. అందుకే ఏ ప్రాంతంలో వాక్యమును బోధించడానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో అపవాది కోటగోడలు కడుతున్నాడు, దేవుడు ప్రాకారాలను నిర్మిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అనేక మంది అంటారు, నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడయ్యా. చాలదా ఆ మాట? ఈరోజు నేను అంటాను, పాడైపోయిన పెంట దిబ్బగా మారిపోయింది. కొన్ని కుటుంబాల పరిస్థితి అలా మారిపోయింది, దేహాలు అలా మారిపోయినాయి, పెంట దిబ్బ వలె మారిపోయింది. ప్రాకారాలు లేవు కాబట్టి అపవాది చొరబడి ఆ ఇంటంతటిని గందరగోళానికి గురి చేసాడు. ప్రాకారం లేదు, కానీ నెహెమ్యా పాడైపోయిన పెంట దిబ్బలను కూడా మరలా బాగు చేయగలిగాడు. పాడైపోయిన రాళ్లను మరలా, చెదిరిపోయిన రాళ్లన్నింటినీ జతపరిచి, ఏకపరిచి, సమపాళ్ళుగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ప్రాకారాలు కట్టేశాడు. ఆ రాళ్ళేవో కాదు, ఆ ఒక్కొక్క రాయి నీవే చెదిరిపోయిన రాయివి. ఒక్కొక్క రాయి ఎవరో కాదు, ఆయన సన్నిధిలో పాపము చేయబడి, పాపము ద్వారా అపవాది చేత మొత్తబడి ఏమైపోయామంట, ఇశ్రాయేలు జనులో చెదిరిపోయినట్లుగా చెదిరిపోయాం. అక్కడ అక్కడ చెదిరిపోయిన వారిగా మారిపోయాం. ఆ రాళ్ళు కుప్పలుగా పడినట్లుగా, లైన్లో ఉండాల్సిన, గోడలో ఉండాల్సిన రాళ్ళు కుప్పలుగా పడిపోయినాయి. మన దేవుని స్పెషాలిటీ ఏంటో తెలుసా? పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. పడిపోయిన వారిని లేవనెత్తగలడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 1 పేతురు 2:5-7 నీవు సజీవమైన రాళ్లుగా ఉండాలి. ఆ మాట చదివి నేను ముగిచ్చేస్తా. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ళయ్యుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరము కూడా సజీవ రాళ్ళుగా మనం మార్చబడి, సంఘములో పేర్చబడి ఆయన మందిరంగా కట్టబడాలి. ఆయన మందిరంగా కట్టబడాలి. ఈ రాళ్ళు ఎలాగైతే కట్టబడుతున్నాయో, ఆ రాళ్ళు సజీవులమైన మనమే, చెదిరిపోయిన మనమే మరలా ఆయన మందిరంలో కట్టబడినప్పుడు ఆయన మందిరంగా మనం మార్చబడతాం. మన చుట్టూ ఆయన కృప ప్రాకారంగా నిలిచి ఉంటుంది. అందుకే దావీదు అంటాడు కదా, నా చుట్టూ ఆవరించి ఉన్నావు అంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, ఈ నెహెమ్యా రాజు దగ్గర నుంచి కనికరం పొందాడు, దేవుని దగ్గర నుంచి కనికరం పొందాడు. ప్రజలందరి ఎదుట దేవునికి నీ ప్రజలకు మధ్యవర్తిగా మారాడు నెహెమ్యా. అయ్యా, తెలుసో తెలియకో చేశారులే ప్రభువా, దయచేసి మన్నించయ్యా, వాళ్ళ బదులు నేను బతిలాడుకుంటున్నాను ప్రభువా అని అన్నాడు. వాళ్ళ బదులు నేను క్షమాపణ అడుగుతున్నా, దయచేసి వాళ్ళని కాపాడు, మరలా కోట గోడలు కట్టు అని దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మారాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏంటో తెలుసా, ఆయన దేవునికి మనకును మధ్యవర్తిగా మారాడు. ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో ప్రజలందరి ఎదుట దేవునికి మనకును ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. కుమారుడిగా ఆయన ఈ లోకానికి అడుగుపెట్టి ప్రపంచంలో ఉన్న నా కొరకు, ఇదిగో ఇశ్రాయేలు పాపమును బట్టి ఎలాగైతే వారు నశించిపోయారో, ఈరోజు మనుషుల పాపమును బట్టి నశించిపోతున్నాం మనం. ఇశ్రాయేలు కోటగోడలు కోల్చబడినట్లుగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను దాటి వెళ్ళిపోయి అనేక మంది నాశనం అయిపోయారు, దేవుని కృపను కోల్పోయారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ మనుష్యుడు లేడు, ఎవడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహాకృపను కోల్పోతున్నారంటండి. ఆ మహాకృపను కోల్పోకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తండ్రి అయిన దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, ఒకసారి కనికరించండి అయ్యా, మరొకసారి కనికరించండి. వారి బదులు నా రక్తాన్ని చిందిస్తా, వారి పాపాలను బట్టి నా యొక్క తలపైన కిరీటాన్ని పెట్టుకుంటా, వారి యొక్క పాపాలను బట్టి నా ప్రాణాన్ని త్యాగంగా చేస్తాను,
వారి పాపాలను బట్టి ఆ సిలువలో నేను మరణిస్తాను అని తండ్రి అయిన దేవునికిని ప్రజలకును మధ్యగా ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి ఏం చేశారో తెలుసా? ఇదిగో నీకు ఒక రక్షణ అనే ప్రాకారాన్ని కట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీ ఆత్మకు రక్షణ క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు ఆయన ఒక ప్రాకారంగా నిలిచి ఉన్నాడు. ఆయన ఒక ప్రాకారంగా నిలిచి ఉన్నాడు. నీ కుటుంబానికి ప్రాకారంగా నిలిచి ఉన్నాడు. అందుకే యేసు రక్తములో అంత శక్తి ఉంది. ఏంటో తెలుసా? ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది దెయ్యాలతో దురాత్మ శక్తులతో బాధపడుతూ ఉంటారు. ఏమంటే అటు ఎవడో నడుచుకుంటూ వెళ్తున్నట్టు సౌండ్ వస్తుందండి అని అంటారు. ఒకసారి మన ఈ మధ్యన రోజు గజ్జల సౌండ్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు వస్తుందంట. ఇంటి చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నట్టు వస్తుందంట ఆ సౌండ్ ఏదో. అప్పుడు ఏం చేసామంటే ఆ వార్త మన దగ్గరికి వచ్చినప్పుడు యేసు రక్తము ఈ నూనెలోనికి ప్రోక్షిస్తున్నామని ప్రార్థన చేసాం. యేసు రక్తం అని ఆ నూనె ప్రార్థించిన నూనె నీళ్ళల్లో కలిపి ఆ ఇంటి చుట్టూ ప్రోక్షించేసాం. ఎప్పుడైతే ప్రార్థన చేసామో ప్రోక్షించామో క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించగా ఆ సౌండ్ ఆగిపోయింది. అంతేకాదు ఒక దురాత్మ పట్టిన వ్యక్తి అంట ఆ ఇంటిలోకి చొరబడుతున్నాడని తెలిస్తే నాన్నగారు ప్రార్థన చేశారు. ఏమని చేశారంటే యేసు రక్తం ప్రోక్షిస్తున్నావు, ఇక ఎన్నడూ ఆ ఇంటి సరౌండింగ్లోకి నువ్వు ప్రవేశించకూడదు అని దైవ సేవకులైన జీవరత్నయ్య గారు ప్రార్థన చేసి ఏం చేశారు తెలుసా? ఆ రక్తాన్ని ఫోన్లోనే ప్రార్థన చేసుకున్నారు. ఆ రక్తాన్ని విశ్వాసంతో చల్లారు. చల్లిన తర్వాత ఒకరోజు దురాత్మ బట్టి ఆ కుమార్తె బయటకు వచ్చిందంట. ఆ ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ దురాత్మ పట్టింది. ఇక అటు నుంచి అటు డైరెక్ట్గా సేవకుల దగ్గర తీసుకొచ్చారు, జీవరత్నయ్య గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఎందుకు నువ్వు ఈమెను ఇబ్బంది పెడుతున్నావు అని అంటే, నూనె చల్లబాకండి అయ్యా, నూనె చల్లితే నేను లోపలికి రాలేకపోతున్నాను అని అంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దెయ్యం ఏం మాట్లాడుతుంది తెలుసా? ఆ దురాత్మ పట్టిన స్త్రీ ఏమంటుందంటే, మీరు నూనె చల్లుతున్నారమ్మా, నూనె చల్లబాకండి, నూనె చల్లితే నేను లోపలికి రాలేకపోతున్నా, మంటలు వచ్చేస్తున్నాయి. ఈరోజు నేను అంటాను, ఆ రోజు నెహెమ్యా కోటగోడలు బహిరంగంగా కట్టాడు. ఈరోజు నేనేమంటానంటే, నీవు ఒక నెహెమ్యాగా మార్చబడి ఆత్మీయమైన క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు యేసు రక్తం అనే ప్రాకారము కట్టుదువుగాక. నీ కుటుంబానికి క్రీస్తు రక్తముతో ప్రాకారాన్ని కట్టుదువుగాక. ఆయన రక్తముతో ప్రోక్షించబడి ఆయన రక్తంలో కడగబడిన నీవే ఒక ప్రాకారంగా మార్చబడుదువుగాక. నీ కుటుంబానికి నీవే ఒక ప్రాకారంగా మార్చబడుదువుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు అట్టి ప్రాకారాన్ని మనకు కట్టాడండి. ఆ సిలువలో మరణించి ఆయన రక్తాన్ని ప్రోక్షించి, నూనె చల్లబాకండి అయ్యా, నేను రాలేకపోతున్నా, లోపలికి మంట మండిపోతుంది, ఆ చుట్టూ గోడలున్నా మేము దూసుకొని వచ్చేసాం, దళ్ళున్నా దూసుకొని వచ్చేసాం, ఈ నూనె చల్లారే ఎవడు కనపడింది, ఆ నూనె మాకు కనపడుతుంది. ఈ నూనె ప్రాకారంగా మారిపోయింది. నేను అంటాను, ఇలాంటి ప్రాకారాన్ని నువ్వు కట్టడానికి ప్రయాసపడాలి. తన తండ్రి ప్రయాసపడి వచ్చి నూనె రాయించుకొని, నూనె కోసం ప్రార్థన చేయించుకొని, సేవకుల దగ్గర మోకరిల్లి ఆ నూనె రాయించుకొని తీసుకెళ్ళి ఆయన చల్లాడు. ప్రాకారం కట్టబడిపోయింది. దురాత్మ ఇక లోపలికి రాలేకపోతుంది. ఈరోజు నీవు కూడా అట్టి భయభక్తులు కలిగి నీ కుటుంబం కొరకు ప్రయాసపడుదువుగాక. ఈ నెహెమ్యా ప్రజల కొరకు ప్రయాసపడినట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళి కొరకు ప్రయాసపడి వారి నా పాపం నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి నీకు నాకు ఒక ప్రాకారాన్ని, రక్షణ అనే ప్రాకారాన్ని ఆయన ఇచ్చినట్లుగా ఈరోజు నీవు కూడా ఆయన రక్తంలో కడగబడిన నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు ఒక ప్రాకారాన్ని కట్టి అనుభవంలోనికి నడిపించబడుదువుగాక. దేవుడి రాత్రి అట్టి కృప నీకు నాకు అనుగ్రహించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.